పృథు శక్తిన్ గజమా జలగ్రహముతో పెకేండు పోరాడి సంసిదిలంబై తనలాభమైరి బలము చింతించి మిజమనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరము జాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో పోతన మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శుభం. పృథు శక్తిన్ గజమా జలగ్రహముతో పెకేండ్లు పోరాడి సంసిదిలంబై తనలావు వైరి బలము జింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో పోతన మహాభాగవతము అష్టమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్ర మోక్షణములో గజేంద్రుడు మగరితో పోరాడి చివరకు తన బలము చాలదని శత్రుబలముతో ఆలోచించి ఈ విధముగా చింతించినాడు. పద్యభావం: గొప్ప బలముతో గజరాజు చాలా కాలం ఆ మకర రాజుతో పోరాడి చివరకు చాలా చితికిపోయి తన సత్తువను శత్రువు బలాన్ని పోల్చి ఆలోచించింది. దీనిని ఓడించడానికి లేదా దీనితో సమానంగా పోరాడటానికి సాధ్యము కాదు, అడియాస ఇంకెందుకు అను దుఃఖించి పూర్వపుణ్యము వల్ల కలిగిన మేలైన దివ్యజ్ఞానము వలన ఆ గజము తనలో ఈ విధముగా అనుకొన్నది అని విశదపరచడమైనది. శుభం. పృథు శక్తిన్ గజమా జలగ్రహముతో పెకేండు పోరాడి సంసిదిలంబై తనలాభమైరి బలము చింతించి మిజమనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరము జాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో పోతన మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శుభం.